ఇక కామారెడ్డి జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. రామారెడ్డి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద రైతులు యూరియా కొరకు బారులు తీరారు. దాదాపు 800 మందికి పైగా రైతులు ఎరువుల కోసం లైన్ కట్టారు. అయితే ఒక్కో రైతుకు ఒక్క బస్తా కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు. రోజుల తరబడి లైన్లో ఉంటే ఒక్క బస్తా కూడా అందకపోవడంపై నిప్పులు చెరిగారు. దీంతో పోలీసులు దగ్గరుండి యూరియా పంపిణీ చేశారు. 10 సంవత్సరాలుగా లేని కోస ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి మసాలా కోసం కొరత. ఇప్పుడు నెల రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. పొలాలు నాట్లేసిన నుంచి మాకు మసాలా దొరకడం లేదు. ఈరోజు ఒక లారీ తెచ్చిర్రు, అది 400 బస్తాలు తెచ్చిర్రు. 400 బస్తాలకు 800 మంది తొక్కిసలాడుతారు. ఎవరైనా చనిపోయినచో వారికి ఎవరు బాధ్యులు? సొసైటీ వారు బాధ్యులా లేదా కాంగ్రెస్ వాళ్ళ? ఎవరు బాధ్యులు అని మేము కోరుతున్నాం. ఈ 400 బస్తాలు ఎవరికి ఇస్తారు? అందనోళ్ళని ఏం చేస్తారు? మరి ఎవరు? దానికి కారణం ఏంది? నాకు 4 ఎకరాల భూమి ఉంది, దానికి 2 బస్తాలు తీసుకుపోయి ఎక్కడ పోయమంటారు? 2 మట్లకు కూడా రాదు. 4 ఎకరాలకు 2 బస్తాలు రాసిండు. ఏం చేస్తాం ఇప్పుడు? ఏం చేసుకోవాలి దాన్ని? 7 ఎకరాలకు 2 బస్తాలు సరిపోతుందా? ఇక బుక్ ఇస్తే కూడా బస్ ఇచ్చేసింది ఒకటే రాష్ట్రాన్ని. కేసీఆర్